మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఓ మెడికల్ షాప్ ఎదుట కత్తితో కోడలపై దాడి చేశాడు. ఆమెను అంతమొందించేందుకు తలపై బలంగా నరికాడు. శ్వేత చేయి అడ్డు పెట్టుకోవడంతో చేత్తో పాటు తలకు కూడా బలమైన గాయమైంది. ప్రస్తుతం కోడలు శ్వేత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టుగా సమాచారం వస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, అసలు ఏం జరిగింది, ఏంటి ఆ గొడవలు? మొత్తం ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే పోలీసులు అయితే ఒక కంక్లూజన్ వచ్చారు. కుటుంబ వ్యవహారాలు అంటే ఈ శ్వేతకి పెళ్ళయి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. అంటే అప్పటి నుంచి కూడా కుటుంబ కలహాల నేపథ్యంలో దూరంగా ఉంటున్నారు. శ్వేత ఆమె భర్త ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. శ్వేత వాళ్ళ పుట్టింటో ఉంటున్నారు. నియర్ బై హాస్పిటల్ ఏదైతే నేను ఘటన జరిగిందో నియర్ బై వాళ్ళకి సంబంధించి ఒక చిన్న బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ఆ బిజినెస్ చూసుకుని ఆవిడ ఇంటికి వస్తున్న క్రమంలో మామ అంటే సొంత మామ అంటే ఆ భర్త తండ్రి ఒక కొబ్బరికాయలు కొట్టే కత్తిని తీసుకొచ్చి అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆవిడ మామ చూశారు కానీ ఆ చేతిలో కత్తి చూడలేదు. సో మాట్లాడే క్రమంలో వస్తున్నారేమో అనుకుని ఆవిడ ముందుకు రావడంతో ఒక్కసారిగా ఆయన కత్తి తీసి తల మీద నరికే ప్రయత్నించారు. అంటే హత్య చేయడానికి ఆయన కత్తిని తీసుకొచ్చినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. దాంతో ఒక్కసారిగా ఆ హఠాత్ పరిణామానికి ఆవిడకి ఏం చేయాలో తెలియక చెయ్యి అడ్డం పెట్టడంతో ఒకవైపు చెయ్యి, మరోవైపు తలకి ఒకవైపు పూర్తిగా కత్తి ఘాట్లు దిగబడ్డాయి. దాదాపుగా ఒక 10 వరకు కూడా కుట్లు వేసినట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే దగ్గరలోనే ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఆ కానిస్టేబుల్ చూసి హుటాహుటిన ఆ కత్తి లాక్కొని మామన సోమరాజుని అదుపులోకి తీసుకున్నారు. ఇమీడియట్ గా అమ్మాయిని కూడా కోడలను కూడా హాస్పిటల్ కి తరలించడంతో ప్రాణాపాయం తగ్గింది. కానిస్టేబుల్ లేకపోతే కనుక ఖచ్చితంగా సాయి, కోడలు శ్వేత అప్పుడు ఒక్కతే ఉందా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? చుట్టుపక్కల పక్కన ఏమన్నా ఎవరు లేరు. ఆవిడ అక్కడ పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో జరిగింది అన్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. అయితే పబ్లిక్ అయితే ఉన్నారు కానీ ఎవరు కూడా దాన్ని అంత పట్టించుకోలేదు. మామ కాబట్టి అంటే చుట్టుపక్కల వాళ్ళు తెలియకపోయినా అక్కడ వాళ్ళు డిస్కషన్ ఒకవేళ నడిపే పరిస్థితిలో ఉన్నా అక్కడ మామ కోడలే కాబట్టి ఎవరు అంత పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాకపోతే ఆయన కత్తి తెచ్చిన విషయాన్ని ఈవిడ గ్రహించలేదు. కత్తిని తీసి ఒక్కసారిగా ఆయన మెడ మీద నరికే ప్రయత్నం చేశాడంటే ఖచ్చితంగా అది హత్య చేయడానికే ఖచ్చితంగా మామ సోమరాజు వచ్చినట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఆ అమ్మాయి ప్రతిఘటించడానికి ప్రయత్నించే అవకాశం కూడా లేకపోయింది. కత్తి తీసిన వెంటనే కనీసం ఒక్క సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా ఇమ్మీడియట్ గా తల మీద నరికే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆవిడ చెయ్యి అడ్డం పెట్టింది కాబట్టి కాస్త అంటే తలకి తగలాల్సిన దెబ్బ చేతికి తగిలింది. సో ఇప్పుడు తలకి చేతికి గాయాలు అవడంతో చుట్టుపక్కల వాళ్ళు మనం మొదలు కానిస్టేబుల్ గా అక్కడ లేకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా రెండోసారి మూడోసారి హత్య చేయడానికి ప్రయత్నం జరిగేది. కానీ ఒక్కసారిగా ఆవిడ గట్టిగా అరవడంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళంతా అలర్ట్ అవ్వడం, అలాగే కానిస్టేబుల్ ఇమీడియట్ గా పరిగెత్తుకుని వచ్చి అతని చేతిలో కత్తి లాక్కోవడంతో ఆ అమ్మాయిని ఒకటా 108 లో నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి శ్వేత పరిస్థితి స్టేబుల్ గా ఉంది. మొత్తం ఓవరాల్ గా జరిగిన ఘటనకైతే కుటుంబానికి సంబంధించి అంటే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవ నేపథ్యంలో భర్త ఈ మధ్య కాలంలో ఆమెని పదే పదే కాపురానికి రమ్మని అడుగుతూ ఉండడంతో ఆమె నిరాకరించడం, అలాగే దీనికి సంబంధించి అతను కేసు కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. భార్యని కాపురానికి రావాలని చెప్తున్నప్పటికీ పుట్టింటి వారి నుంచి మాత్రం పంపించే పరిస్థితి లేదు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏం జరిగింది, మామ ఎందుకు స్వయంగా వచ్చి చంపాలనుకున్నాడు, ఈ విషయం పట్ల అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. కుటుంబానికి సంబంధించి గత కొంతకాలంగా 2 కుటుంబాల మధ్య మాటలు కూడా లేనట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా ఇది భార్యాభర్తల మధ్య గొడవకి సంబంధించి ఈ హత్యాయత్నం జరిగినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు. సాయి, కోడలు శ్వేత కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఈ ఘటన నేపథ్యంలో? ప్రస్తుతం వాళ్ళైతే మాట్లాడడం లేదు. ఇది కావాలని అంటే కోడల మీద మేము అందుకే మొదటి నుంచి కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు, మా కూతురిని కూడా పంపించడం లేదు. ఖచ్చితంగా మా కూతురిని చంపేస్తారని మేము భయంతోనే మేము అక్కడికి పంపించట్లేదు అనేది వాళ్ళ వర్షన్ కింద చెప్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఉంటుందని మొదటి నుంచి కూడా భర్త పైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరోవైపు శ్వేత కూడా అదే చెప్తూ ఉన్నారు. మా భర్తతో మొదటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీతో మాకు విభేదాలు ఉన్నాయి కాబట్టి నేను దూరంగా అక్కడి నుంచి వచ్చేసానని చెప్తున్నారు. బేసిక్గా శ్వేత కూడా సోషల్ యాక్టివిస్ట్. చాలా మచిలీపట్నంలోనే కాదు చుట్టుపక్కల ఎటువంటి ఏ ఇష్యూ అయినా కూడా ఆవిడ వెంటనే స్పందిస్తారు. సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి ఆవిడ స్పందించే గుణం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అయితే ఇటువంటి విషయాల్లో అంటే ఫ్యామిలీ విషయాల్లో ఆవిడ ముందు చూపుతోనే అక్కడి నుంచి బయటకు వచ్చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుందని నాకు ముందే తెలుసు కాబట్టి నేను వాళ్ళ నుంచి దూరంగా వచ్చేసానట్టుగా కూడా ఒక వర్షన్ వినబడుతోంది. అనుకున్నట్టుగానే ఇంటి దగ్గర కాకుండా అంటే ఏదైతే శ్వేత రోజు ఎటు నుంచి ఎటు వెళ్తుంది అని గమనించిన మామ స్వయంగా ఆ గమనించే పరిస్థితి ఎవరూ లేని టైంలో చూసి ఆ హత్యకి పాల్పడడానికి ప్రయత్నించాడు. ఆ ప్రతిఘటనలో
అదృష్టవశాత్తు శ్వేత బయటపడింది. మామ అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు కారణం అంటే భర్త కాకుండా మామ ఎందుకు వచ్చి హత్య చేశాడనే విషయంలో ఓకే. కూడా, అంటే భార్యాభర్తల గొడవ అయితే మామ ఎందుకు interfere భర్త అయ్యారనే ఎక్కడున్నాడు విషయంలో సాయి? అయితే, ప్రస్తుతం భర్త ఎక్కడున్నాడు? భర్తకి సంబంధించి అంటే ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు ఇవ్వలేదు కానీ ప్రస్తుతానికి అయితే మామను ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకు రావాల్సి వచ్చింది, హత్య కారణం ఏంటి, ఎన్ని రోజులు బట్టి నిఘా పెట్టి ఉంచారు, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. శ్వేత దగ్గర నుంచి ఓకే. రిపోర్ట్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ భర్తకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు కానీ వీళ్ళైతే ఖచ్చితంగా న్యాయం ఓకే. జరిగి తీరాలి, అతనికి గట్టిగా శిక్ష పడాలనేది మాత్రం శ్వేత తరఫు బంధువులు చెప్తున్నారు. ఓకే సాయి, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది మచిలీపట్నంలో జరిగింది ఈ ఘటన. కోడలు శ్వేతను కొబ్బరి బోండాలు నరికే ఒక కత్తి తీసుకొచ్చి చాలా బలంగా మెడ మీద నరికే ప్రయత్నించడం, ఆమె చేయి అడ్డు పెట్టుకోవడంతో తలకి అలాగే చేతికి కూడా గాయాలన్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ అక్కడే ఉండటంతో మామను అడ్డుకోవడంతో ఆమె పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న పరిస్థితుంది. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ మామను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భర్త, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు వాళ్ళకి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. యాక్చువల్గా భర్తకి అలాగే శ్వేతకి కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ పరంగా చాలా గొడవలు జరుగుతున్నాయి. కాపురానికి రావట్లేదు అని చెప్పి అతను పిలుస్తూ ఉన్నాడు. ఈమె రావట్లేదు, ఒక కేసు కూడా వేసి కోర్టులో పిటిషన్ కూడా వేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా మచిలీపట్నం ఉలిక్కి పడిందని చెప్పాలి. పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మామ పోలీసుల అదుపులో ఉన్నాడు. నా పేరు ఆకూరి నాగశ్వేత. నేను ఇలా పలానా అపోలో మెడికల్ షాప్ దగ్గర డైలీ కూర్చుంటాను. అమ్మోళ్ళ పక్కనే చిన్న బిజినెస్ ఏదో చేసుకుంటూ ఉంటారు అన్నమాట. దోశ పిండి అవి అమ్ముకుంటూ ఉంటారు. నేను కూర్చుంటే మా మామయ్య సడన్ గా వచ్చి నా మీద అటాక్ చేశారు. కలిదిండి సోమరాజు కత్తితో కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో అటాక్ చేశారు. ఫస్ట్ ఇట్లా నేను ఇటువైపుకి కూర్చుని ఉన్నాను. సో ఇటు నుంచి వచ్చి 2 కొట్టేసరికి నేను చెయ్యి అడ్డు పెట్టాను. చెయ్యి అడ్డు పెడితే చేతి మీద కూడా